ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 4 సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ జనవరి 12న రిలీజ్ అవ్వగా, మరునాడు వంటి జనవరి 13న వెంకటేష్ సైంధవ్, 14న నాగార్జున నా సామిరంగ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ 4 సినిమాలు కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో వీటిలో ఏ సినిమాకి ఆడియన్స్ ఎక్కువగా ఆదరణ చూపిస్తున్నారని అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి హనుమాన్ మూవీ టాప్ ప్లేస్ ఉంది. రిలీజ్ కి ముందే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో భారీ హై క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత కూడా అంతకు మించి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నార్త్ లోను భారీ కలెక్షన్ అందుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ సజ్జ నటనతో పాటు విజువల్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇలా టెక్నికల్ గాను బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడంతో హనుమాన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక హనుమాన్ తర్వాత రిలీజ్ అయిన నాగార్జున నా సామిరంగ మూవీ యావరేజ్ టాక్ సెకండ్ ప్లేస్ లో ఉంది. నాగార్జున ప్రతి సంక్రాంతికి ఓ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాడు. ఇలా ఇప్పటికీ సోగ్గాడే చిన్ననాయన, బంగారాజు వంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈసారి నా సామిరంగతో కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. నాగార్జున ఈ సినిమాలు విలేజ్ కల్చర్ ని చాలా బాగా చూపించాడు. దాంతో సరిగ్గా పండగ సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదు అనే టాక్ వచ్చింది. ఇక రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ హై క్రియేట్ చేసిన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రాబట్టింది. సినిమా మహేష్ అభిమానులకు తప్పితే సాధారణ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు అనే విధంగా సోషల్ మీడియాలో వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో మహేష్ క్యారెక్టర్ ని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశాడు. దాన్ని 100% తెరపై చూపించాడు. కానీ త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో మిస్ అయింది. దాంతో ఈ సినిమాకి బిలో యావరేజ్ టాక్ వచ్చింది. స్టార్ హీరో కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్ ని అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అటు వెంకటేష్ నటించిన సైంధవ్ కూడా ఇదే పరిస్థితి. డైరెక్టర్ శైలేష్ కోలను ఈ సినిమాలో వెంకటేష్ ని యాక్షన్ అవతారాలు చాలా బాగా తీర్చిదిద్దాడు. యాక్షన్ తో పాటు ఎమోషన్ సీన్స్ కూడా వెంకీ అదరగొట్టేశాడు. దర్శకుడు డిఫరెంట్ గా ఒక కొత్త తరహా ప్రయోగం చూపించాడు. కానీ కథనంలో తేడా కొట్టడంతో సైంధవ్ పూర్తి స్థాయిలో జనాలని ఆకట్టుకోలేకపోయాడు. దానికి తోడు హనుమాన్ హైప్ ఎక్కువడం వలన ఈ సినిమా వైపు జనాల ఫోకస్ ఎక్కువగా పడలేదు. మొత్తానికి 2024 సంక్రాంతిలో బడా సినిమా సీనియర్ హీరోల కంటే ఎక్కువ స్థాయిలో తేజ సజ్జ హనుమాన్ మొదటి స్థానంలో నిలిచింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు లాభాలు అందిస్తుందో చూడాలి.